ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ పేరు మనం చాలా ఎక్కువగా వింటానే ఉన్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి చాలా కీలకమైనటువంటి నేత. తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అటు ముఖ్యంగా జగన్ గారికి ఒక అత్యంత సన్నిహితుడు, ఆయన మాట జవదాటనటువంటి ఒక నాయకుడు అనుకోవచ్చు. అది ఎప్పటి నుంచి ఏంటి అనేది తెలియదు కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి అయితే ఏదో సమ్ రిలేషన్ అయితే ఉన్నదని ఆయన చాలా మంది అనుకుంటారు. బట్ ముఖ్యంగా ఆయన ఏదో రాయలసీమ, ఈయనైతే ఇక్కడ ఆంధ్ర అంటే కోస్తా ఆంధ్రాకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో స్థిరపడినటువంటి వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ పేరు మనం ఎప్పటి నుంచో అటు వంగవీటి రంగా గారికి సంబంధించి ఆయన అనుచరుణ్ణి అని చెప్పుకుంటూ, ఆయన అభిమాని అని చెప్పుకుంటూ కొంతమందికి అక్కడ ఉన్నటువంటి కాపు సోదరులందరికీ కూడా దగ్గరయ్యి, ముద్రగడ లాంటి వ్యక్తులకు దగ్గరయ్యి తన పబ్బం గడుపుకుంటూ వాళ్ళని ఏదో యూజ్ చేసుకుని ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయంగా ఎదగాలని చెప్పి అక్కడ ఒక సామాజిక వర్గాన్ని పట్టుకుంటే తప్ప రాజకీయంగా ఎదగలేమనుకున్నటువంటి వ్యక్తి ద్వారంపూడి. దాంట్లో సక్సెస్ అయ్యాడు, విజయం సాధించాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడే కాదు, ఆయనకి ఒక పార్ట్నర్ అన్నమాట. ఆయన చేసే అవినీతికి, అక్రమాలకు అనేకమైనటువంటి ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. అవన్నిటిలో కూడా ఈయన పార్ట్నర్ అని చాలాసార్లు చాలా మంది, చాలా రాజకీయ నాయకులు అయితే చెప్తూ ఉంటారు. అయితే ఎప్పుడు బలంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు వినపడింది అంటే 2019 తర్వాత ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు. జనసేన పార్టీకి కంప్లీట్ గా ఎక్కడ రాలేదు, అటు టీడీపీ కూడా 23 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి భారీ మెజారిటీతో 151 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచాడు. అయితే ముఖ్యంగా ఈయనకి మరి అంటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అక్కడ ఎక్కువగా వస్తారు, ఎందుకంటే ప్రజారాజ్యానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి కావచ్చు, ఆయువు పట్టుగా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లా, ఇక్కడ వాళ్ళ ప్రభావం పెరుగుతుంది అని తెలుసుకున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం మొదలెట్టారు. ఇక్కడ ఆయన టార్గెట్ చేయటం కూడా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారినే చేసి నోటికి ఏమొస్తుంది, అసలు అనచ్చా అనకూడదా అనేది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన తల్లిని దూషించారు. మనం గతంలో అంటే మహాభారతంలో చూసాం, ఒక తప్పునికి అడ్డు చెప్పడం కూడా కాకుండా కనీసం అన్నవాళ్ళు, దాన్ని విన్నవాళ్ళు, అలాగే దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఆ యుద్ధంలో ఓడిపోయి ఎలాంటి స్థితికి వచ్చారో మనందరికీ తెలుసు. అదే తరహాలో ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన నోటి నుంచి వచ్చిన తర్వాత దాన్ని సమర్థిస్తూ కొంతమంది, అలాగే ఆయనతో పాటు పక్క నుండి నవ్వుకుంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది, మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు దాంట్లో. సో దానికి అంటే ఇది తప్పు అని తెలిసినా కూడా దాన్ని సమర్థించటం అనేది ఎంత తప్పు వాళ్ళకి ఈసారి 2024 ఎలక్షన్స్ లో అయితే తెలిసి వచ్చింది అనుకోవచ్చు. ముఖ్యంగా ఆయన చేసే అక్రమాలు అన్ని కాదు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి ఒక మాఫియా డాన్ అని అనొచ్చు. ఆయన ఒక మాఫియానే నడుపుతున్నారు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నెన్నో చేసినప్పుడు ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి ఆయన ఎన్ని చేయొచ్చో ఆలోచించుకుంటే ఇంకా అసలు మనం అంటే కొంతమంది అక్కడ మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి కూడా భయపడిపోయిన పరిస్థితి. అంటే ఈ 5 ఏళ్లలోనే కాదు, అంతకు ముందు కూడా ఆయన చాలా బలమైనటువంటి మాఫియా డాన్గా అయితే అక్కడ ఉన్నాడట. అంటే మాఫియా డాన్ అని ఎందుకు అంటున్నానంటే ఆయన కాకినాడతోనో లేదంటే తూర్పుగోదావరి జిల్లాతోనో లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన గొడవలతో చేస్తే ఏదో రౌడీయో లేదా ఆకు రౌడీయో లేదంటే స్ట్రీట్ రౌడీయో అనుకోవచ్చు. కానీ ఆయన ఇతర దేశాల్లో కూడా ఆయనకి సంబంధించి మాఫియాని మెయింటైన్ చేస్తూ ఉంటాడట. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ సౌత్ ఆఫ్రికా కావచ్చు, నైజీరియా కావచ్చు, అనేక ఆఫ్రికన్ కంట్రీస్కి ఆయన ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఆయన బిజినెస్ ని అక్రమంగా సంపాదించుకుంటూ కాకినాడ నడి ఒడ్డున దాదాపు 2 ఎకరాలకు పైగా అంటే కబ్జా చేసి
అది కూడా ఒక దేవాలయానికి సంబంధించిన ఒక ట్రస్ట్ కి సంబంధించిన, అంటే ఒక దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్ కి సంబంధించిన ల్యాండ్ ను కూడా ఆక్రమించుకుని దాదాపు 2 ఎకరాలకు పైగా కాకినాడ సిటీలో నడిబొడ్డున ఆయన ఒక ప్యాలెస్ కట్టుకున్నాడంట. ప్యాలెస్లు అంటే అసలు తెలుసు కదా, ప్యాలెస్ రాజా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అలాంటి వ్యక్తి ఈయన కూడా. దానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అదే తరహాలో ఉంటారేమో మరి. అయితే ముఖ్యంగా ద్వారంపూడి కూడా అలాగే ఉందని చెప్పి అయితే చాలా మంది అనుకుంటున్నారు. అంతేకాకుండా మనం ఆయన గురించి ఎవరితో ఉన్నా, ఆయన ఇప్పుడు అధికారంలో లేడు, అయినా కూడా చాలా మంది ఆయన గురించి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన గురించి ఏదన్నా చెప్దామని పోలీస్ స్టేషన్కో లేదంటే ఎవరికన్నా కంప్లైంట్ ఇద్దామని ఆలోచన వచ్చినా సరే వాళ్ళ కాళ్ళు చేతులు తీసేసేవాడట. అలాంటి దుర్మార్గుడు అనమాట అటు చంద్రశేఖర్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడు కదా. అవినీతి అక్రమాలు బయటకు వస్తే ఏం చేయాలో ఆయనకు తెలుసు. దళితులను అడ్డం పెట్టుకుని దళితులకి అటు కాపులకి బిస్కెట్లు పాటేస్తూ వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ తన రాజకీయంగా ఎదగాలనే ఆలోచన ఆయన చేసి ముఖ్యంగా ఆయన అయితే సక్సెస్ అయ్యాడు. కానీ ఇక్కడ కింద ఉన్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. ఆయన వల్ల ఆయనే కేసులు పెట్టించి దళితుల మీద కాపుల మీద ఆయన వాడుకుని, అరే ఆడు నా మీదకి వద్దాం అనుకుంటున్నాడు రా నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన అవతలోడి మీద పంపించి మళ్ళీ ఆ వెళ్ళిన వాడి మీద మళ్ళీ ఈయనే కేసు పెట్టించి రౌడీ షీటర్లు పెట్టించి మళ్ళీ నా దగ్గరే పడి ఉంటాడు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన దగ్గరే పెట్టుకుని ఎంత దారుణమైనటువంటి వ్యక్తిని ఎవరు ఎప్పుడు చూడలేదని గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పదే హెచ్చరించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పైగా నువ్వు ఇక్కడ నా మీద పోటీ ఇచ్చేయి అంట. ఆయన అవసరం లేదు. ఇప్పుడు తెలుగుదేశంలో సంబంధించిన కొండబాబు గారు పోటీ చేశారు. ఏమైపోయింది నీ స్థాయి? మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సరే అవినీతి అక్రమంగా చేసిన ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస సంహారం జరుగుతుంది. ఇది కాకినాడ నుంచే మొదలవుతుంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎంత దారుణమైన వ్యక్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి, అక్కడ ఉన్నటువంటి నాయకులకి తెలుసు. గంజాయి ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా ప్రతి పల్లెటూరికి చేరిందంటే దానికి ముఖ్య కారకుడు చంద్రశేఖర్ రెడ్డి అని చాలా మంది చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారే పదే హెచ్చరిస్తూ వచ్చారు. అయినా ఆయన తీరులో మార్పు లేదు, భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే కాకుండా ఆయన వ్యాపారం చేసుకున్నాడు. అదే కాకినాడ పోర్టు కేంద్రంగా ఆయన చేసినటువంటి అక్రమాలు అన్ని ఇన్ని కాదు, ఒక చాంతాడత్త లిస్టే ఉంటదంట. ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఆయన గనక కాకినాడలో ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాదు, భారతదేశ భవిష్యత్తు కూడా నాశనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంత దారుణమైన వ్యక్తి అని చెప్పి చాలా మంది అక్కడ మాట్లాడుకుంటున్నారు. అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి చాలా మంది భయపడ్డారు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అయితే మాత్రం ఇంకా భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన కొంతమందిని స్లీపర్ సెల్స్ లాగా ఆయన కోసం ఏదైనా సరే చేయటానికి రెడీగా కొంతమందిని పెట్టుకున్నాడట. సో అందుకోసం అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. కానీ అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మనం వరుసగా చూస్తున్నాం, ఆయన అరెస్ట్ చేస్తారు. ఆయన్ని అంటే ఆయన అక్రమాలను ప్రోత్సహించడమే కాదు, చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఎవరో అక్రమంగా కట్టడానికి కడితే దాన్ని కూడా సపోర్ట్ చేస్తూ పోలీసుల మీద ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవటం, వచ్చినటువంటి మున్సిపల్ అధికారుల మీద తిరగబడటం, ఇవన్నీ చూస్తున్నారు. అంటే మీ రాజశేఖర రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు చేసి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడున్న చంద్రబాబు గారు మీరు ఆ పార్టీని ఆ పార్టీ నాయకుల్ని ఎంత దారుణంగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, ఇష్టం వచ్చినట్టు కొట్టి పంపించారో మనందరికి బాగా తెలుసు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి మీరు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే మీరు కనీసం వచ్చే సారీ చెప్పండి అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన వీర మహిళలు నాయకులు కొంతమంది వస్తే మీ రౌడీలు గూండాలతో కలిసి వాళ్ళని రాళ్లతో దాడి చేసి ఇష్టం వచ్చినట్టు మీరు కొట్టిన తీరు అందరూ చూశారు. దానికి ఎవరు క్షమించరాని తప్పులన్నీ కూడా ఆయన చేశాడని చెప్పి అయితే చాలా బలంగా అక్కడ చెప్తున్నారు. ఆయనకి 100% శిక్ష పడాలని చెప్పి అక్కడైతే కోరుకుంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసి మొన్న కూడా నాదెళ్ల మనోహర్ గారు కూడా చెప్తున్నారు, దాదాపు 5,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశాం. అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన బియ్యం.
వాళ్ళ గోడౌన్స్ లోనే, వాళ్ళ రైస్ మిల్లులోనే చేసాం. అంటే ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తిని, ఆంధ్రప్రదేశ్ యొక్క అన్నిటిని కూడా తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆస్తిని అన్నిటిని కూడా అక్రమంగా బయటికి తరలిచ్చేస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతున్నటువంటి వ్యక్తి, అవినీతి పరులకు సపోర్ట్ చేసుకున్నటువంటి తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు దీన్ని కూడా సమర్థిస్తారంటే 100% సమర్థిస్తారు. ఎందుకంటే ఒక ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్నే సమర్థించారు. ఒక డోర్ డెలివరీ చేసి ఒక బాడీని డోర్ డెలివరీ చేసినటువంటి ఒక అనంతబాబుని ఆయన సమర్థించాడు. చక్కగా భుజం మీద చేసుకుని నీకేం కాదులే అన్నట్టుగా ఆయన్ని ఏది జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక భారీ ర్యాలీ, స్వాగత ర్యాలీలకి అనుమతి ఇచ్చాడంటే ఆయన ఆలోచనలు ఏంటనేది తెలుసుకున్నారు కాబట్టి ప్రజలందరూ ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఏదేమైనా సరే ఆయన కోసం చాలా మంది అందరూ కోరుకునేది ఏంటంటే ఇలాంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ లో ఉంచితే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి రేపు పొద్దున్నైనా సరే. సో ఈయనకి కంపల్సరీ శిక్ష పడాలి. అంతేకాకుండా డెఫినెట్ గా అందరూ కోరుకుంటున్నట్టుగా చాలా మంది జనసేన పార్టీకి సంబంధించి, టీడీపీ పార్టీకి సంబంధించి, ఇతర పార్టీలకు సంబంధించిన వారు ప్రజలు కోరుకుంటున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే అనిపిస్తా ఉంది ఆయన మీద.